హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ హల్వా జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. మనం ఫస్ట్ దీంట్లో మనకి కాస్త రిస్కీగా అనిపించేది ఏంటంటే క్యారెట్ తురుముకోవడం. క్యారెట్ తురిమేసామంటే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నేను జస్ట్ ఒక 4 క్యారెట్స్తో మాత్రమే చేస్తున్నానండి. 4 క్యారెట్స్ ఇలా చక్కగా తురిమేసాను. దీన్ని ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి. 2 to 3 మినిట్స్ మంచిగా నెయ్యిలో క్యారెట్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి క్యారెట్ హల్వా. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం సర్వ్ చేసి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ మీకు ఏదైతే కావాలో అవి పక్కన ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. కేవలం మిల్క్ ఎలా అంటే ఈ క్యారెట్ మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుందండి. మనం ఎన్ని క్యారెట్స్ తీసుకున్నా కూడా అది మునిగేంత వరకు మిల్క్ని యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. చూడండి, చక్కగా ఇది బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకోవాలన్నమాట పాలల్లో. క్యారెట్ని ఫాస్ట్గానే అయిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్ మనకు ఓపిక ఉంటే మనకి చక్కగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఉడికిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ ఎందుకంటే కొద్దిగా నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. అందుకని షుగర్ 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేశాను. కండెన్స్డ్ మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేశాను, మరి ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి అసలు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాక. ఇంకా మీ దగ్గర పచ్చి కోవా ఉంటే కూడా కోవాని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మామూలుగా ఉంటుందండి ఈ క్యారెట్ హల్వా. ఇలా యాడ్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తర్వాత మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేసి 1 మినిట్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవడం అంతే అండి. మనకి వేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తినండి, ఎంత బాగుంటుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.